వెళ్ళు రామ్. రేవతి పెళ్లి కిరణ్తోనే చేయాలని మీ పిన్ని వాళ్ళతో చెప్పు. రేపటి నిశ్చితార్థం వాళ్ళ చేతుల మీదుగానే చెయ్యాలని, నిశ్చయ తాంబూలాలు తీసుకోవాలని చెప్పు మామ. ఇప్పుడు ఏం జరుగుతుంది టీచర్? నువ్వు చెప్పినట్టు నేను సుమతిలా నటించి రామ్ని పొగిడాను కదా, వర్కౌట్ అవ్వచ్చు. అవును టీచర్, మీరు మా సుమతి అత్తమ్మలా భలే మాట్లాడారు. ఇన్నాళ్ళు పిన్ని మాట విన్న రామ్మామ ఇప్పుడు అమ్మ మాట విని ఆంజనేయ స్వామిలా బిగుసుకుపోయాడు. ఆవేశంలో వెళ్ళాడు. మీ ఇద్దరి మావయ్యలకు అత్తయ్యలకు రామ్ విశ్వరూపం చూపించడం గ్యారెంటీ. రేపు వాళ్ల చేతుల మీదుగా నిశ్చయతాంబూలాలు తీసుకోవడం పక్కా. ఆ కిరణ్ గాడికి భలే ఇచ్చావు జన. అనాథ అన్న ఒక్క మాటతో వాడు కృంగిపోయాడు. వాడి పొగరు దించాలని నువ్వు చెప్పావు కదా మహా, అందుకే వాడికో రేంజ్లో వార్నింగ్ ఇచ్చాను. ఆ మాత్రం డోసు ఉండాలన్నయ్యా, లేకపోతే మన ఇంటి ఆడపిల్ల కావాల్సి వచ్చిందా ఆ వెదవకి? వాడికి తోడు తోకలా ఆ సీతొకటి మన పర్మిషన్ లేకుండా రేవతికి పెళ్లి చేస్తుందంట. మీ చేతుల మీదుగా నిశ్చయతాంబూలాలు ఇప్పిస్తుందట. తాంబూలమా? అది నమిలి బయటికి ఊసి ఉమ్మి కూడా ఇచ్చేది లేదు. ఆపండి. మీరు అసలు మనుషులేనా? మీరు అసలు మనుషుల్లా ప్రవర్తిస్తున్నారా? మీరు చేస్తున్నది తప్పు. దేని గురించి అంటున్నావు రామ్? రేవతి అత్తయ్య పెళ్లి గురించి. ఆ పెళ్లి విషయంలో నువ్వు మాట్లాడకూడదు అని చెప్పాను కదా రామ్. ఎందుకు మాట్లాడకూడదు పిన్ని? నేను మాట్లాడతాను, నాకు ఆ హక్కు ఉంది. మహాన్ ఎదిరించి మాట్లాడుతున్నావేంటి రామ్? ఎదిరిస్తాను, ఎవరినైనా ఎదిరిస్తాను. ఎవరైనా నాకు భయం లేదు. ఈ రోజు నీకు ఏమైంది రామ్? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మీకు నాన్నకి ఏమైంది బాబాయ్? ఈ ఇద్దరు పిన్నిలు రేవతి అత్తయ్య ప్రేమ పెళ్లిని వ్యతిరేకిస్తున్నారు అంటే అత్తయ్యపై వాళ్ళకి ఏదో కోపాలుండొచ్చు. బయట నుంచి వచ్చారు కాబట్టి అత్తయ్యని వీళ్ళు అర్థం చేసుకోలేకపోయి ఉండొచ్చు. కానీ మీ ఇద్దరు అత్తయ్యకి తోడబుట్టిన అన్నయ్యలే కదా, ఒకే రక్తం పంచుకు పుట్టిన వాళ్లే కదా. సొంత చెల్లెల మీద మీకు ప్రేమ లేదా? బాధ్యత లేదా? చెల్లెలి ప్రేమని అర్థం చేసుకోలేని మీరు ఏమన్నయ్యలు? చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు రామ్. తప్పుగా ఏం మాట్లాడాను నాన్న? ఆ రోజు మీ ప్రేమను అంగీకరించలేదని శివకృష్ణ మామయ్యను మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడారు. ఈరోజు మీరు చేస్తున్నదేంటి? ఓ, మీ ప్రేమకో న్యాయం, రేవతి అత్తయ్య ప్రేమకు ఇంకో న్యాయమా? ఇంతలా మాట్లాడడం నువ్వెప్పుడు నేర్చుకున్నావు రామ్? ఇప్పుడు కూడా నేను మాట్లాడకపోతే నా అంత దుర్మార్గుడు ఉండడు పిన్ని. మీరు మంచి చేస్తే సమర్థిస్తాను, తప్పు చేస్తే ఎదిరిస్తాను. రేవతి అత్తయ్య నాకు అక్క లాంటిది. నాకంటే ముందు పుట్టిన
తన పెళ్లి చేయకుండా నా పెళ్లి చేశారు. అదే తప్పు అనుకుంటే ఇప్పుడు తన ప్రేమని కాదంటున్నారు. ఇవి నీ మాటల్లా లేవు రామ్. ఆ సీత నీకు ట్రైనింగ్ ఇచ్చి పంపించిందా? చూస్తుంటే అలాగే ఉంది మహా. సీత చెప్పుడు మాటలు విని వీడు మన మీదకి దండయాత్రకు వచ్చినట్టున్నాడు. అవును, సీతే నాకు మంచేదో చెడేదో చెప్పింది. తన మాట వింటే తప్పేంటి? పెళ్ళం మాట వినే దద్దమ్మ తప్పు లేదంటానికి సిగ్గులేదు. అసలు నువ్వు మగాడివేనా? నన్ను దద్దమ్మంటావా? నాకు సిగ్గులేదా? పెళ్ళం మాట వినే ప్రతి మగాడు దద్దమ్మేనా? అలా అయితే పిన్ని చీర కొంగు పట్టుకుని తిరిగే నువ్వు దద్దమ్మవే. నీకు సిగ్గుంటే ఆ పని చెయ్యు. రామ్, ఏంటిది? బాబాయ్ కాలరు పట్టుకుంటావా? మర్యాదగా వదులు. నన్ను అనే ముందు నువ్వేం చేస్తున్నావో తెలుసుకో. నువ్వు కరెక్ట్గా ఉండి ఇతరుల్ని కరెక్ట్ చేయి. పెద్దవాళ్ళు అని కూడా చూడకుండా ఏంటి రామిది? ఆయన నీకు తండ్రి తర్వాత తండ్రి లాంటివాడు. ముందు అన్నయ్యగా రేవతి అత్తయ్య పట్ల ఈయన గారి బాధ్యతల్ని నెరవేర్చమని చెప్పండి. ఆ తరువాత బాబాయిగా నాకు బుద్ధి చెప్పొచ్చు. నువ్వు నాకు బాధ్యతలు చెప్తున్నావా? నేను ముందు పుట్టానా లేక నువ్వు ముందు పుట్టావా? ఎప్పుడు పుడితే ఏంటి? హ? వయసు వస్తే సరిపోతుందా? బుద్ధుండాలి. నాకు బుద్ధి లేదంటావా? నువ్వెంత? నీ వయసు ఎంత? ఆ? రామ్, ఏమనుకుంటున్నావు? ఆ? ఏయ్! ఏయ్! వాళ్ళని ఆపు జనా. ఆపు. రామ్, వదులు రామ్. ఆపండి. ఆపు జనా. ఆపండి. ఆపు. ఎప్పుడూ లేంది ఏంటి రామిది? మీరు బాబాయ్ కొడుకులా బద్ద శత్రువులా ఇలా పోట్లాడుకుంటున్నారేంట్రా? ముందు మొదలుపెట్టింది ఆయనే. నన్ను దద్దమ్మ అన్నాడు. ఇక్కడ ఎవరు పెళ్ళాం మాట వింటారో, ఎవరు దద్దమ్మో చవటో అందరికీ తెలుసు. చూసావన్నయ్య, నన్ను చవట అంటున్నాడు. నువ్వంటే నేను అనలేనా? నేనేం చిన్నపిల్లాన్ని కాదు. రామ్, నువ్వు బాగా పెద్దోడివయ్యావని తెలుస్తోంది. ముందు లోపలికి వెళ్ళు. వెళ్తాను పిన్ని. కానీ రేవతి అత్తయ్య పెళ్ళి తను ప్రేమించిన వాడితోనే జరగాలి. కాదని వేరే ఎవరితో చేసినా నేను ఒప్పుకోను. రేయ్, ముందు నువ్వు వెళ్ళరా ఇక్కడి నుంచి. ఇది రిక్వెస్ట్ అనుకోండి, వార్నింగ్ అనుకోండి. ఈ ఇంటి పెద్ద కొడుగ్గా, వారసుడిగా చెప్తున్నాను. రేపు మీరు అత్తయ్య నిశ్చితార్థం చేసి తీరాల్సిందే. మీకు వేరే దారి లేదు. రామమ్మ, కూర్చో. మంచినీళ్ళు తాగు. వాళ్ళని అరే, మళ్ళీ ఎక్కడికి మామా? కూర్చో. కూల్.
కూర్చో. నాన్న బాబాయ్ పిన్ని వాళ్ళని ఎలా అడిగాను సీత? భలే అడిగావు మామ. మేం చెప్పని పాయింట్స్ కూడా అదరగొట్టేశావు. మొదటిసారి నిజంగానే నే విశ్వరూపాన్ని చూశాను మామా. అగ్గి రాముడు అయ్యావు. ఇక నీకు తిరుగులేదు. అయితే ఇదే ఆవేశాన్ని కంటిన్యూ చేయమంటావా? అయ్యో వద్దు మామా. ముందు మంచి హగ్ ఇవ్వు. సీత, నీలో ఏదో మ్యాజిక్ ఉంది. నాలో ఏముంది మామా? ఏమో, నువ్వు చెప్పగానే నాలో ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది, తెగింపు వచ్చేసింది. అవి నీకు ముందు నుంచి ఉన్నాయి మామా. కాకపోతే నువ్వు వాడట్లేదు. అది సరే, పెళ్ళం మాట వింటే మగాడు దద్దమ్మవుతాడా? ఎవరన్నారు? మంచి ఎవరు చెప్పినా వినాలి. మంచి పనులు చెయ్యాలి. అది నాకు తెలుసు అనుకో. అయినా నువ్వెప్పుడు మంచే చెప్తావు కదా. మంచే చెప్తాను, మంచే చేస్తాను. అందుకే నా మంచి పెళ్ళానివయ్యావు. అందుకే నువ్వు నా మంచి మామవయ్యావు. రేపు జనార్దన్ మావయ్య, మహాలక్ష్మి అత్తయ్య చేతే మీ నిశ్చయ తాంబూలాలు ఇప్పించే బాధ్యత నాది. ఈ ఇంటి పెద్ద కొడుగ్గా, వారసుడిగా చెప్తున్నాను. రేపు మీరు అత్తయ్య నిశ్చితార్థం చేసి తీరాల్సిందే. మీకు వేరే దారి లేదు. ఛ! రాను రాను రామ్ చెడిపోతున్నాడు. ఆఖరికి సొంత బాబాయ్ కాలరు పట్టుకునే స్థాయికి దిగజారాడు. హ, అది రామ్ క్యారెక్టర్ కాదు జన. సీత రామ్ని అలా మార్చేసింది. సీత చెప్తే ఏమైనా చేస్తాడా? సెన్స్ ఉండక్కర్లేదా? పెద్ద చిన్న తేడా లేదా? హ, ఆ తేడాలు గౌరవాలు సీతకుంటే కదా. పల్లెటూరుది, పద్ధతి పాడు లేకుండా పెరిగింది. ఇక్కడికొచ్చి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తోంది. అది నీ మేనకోడలు అని భరిస్తున్నాను కానీ, లేదంటే రేవతి విషయంలో ఉదయం అది చేసిన గొడవకి దాని చెంప పగలగొట్టాలి అనిపించింది. మేనకోడలనే ప్రేమ అభిమానం నాకు సీతపై లేవు మహా. ఇంకా చెప్పాలంటే తను చేసిన రాద్ధాంతానికి నాకే కొట్టాలనిపించింది. తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచింది అన్నట్టు తాను పాడవ్వటమే కాకుండా రామ్ని కూడా చెడగొడుతోంది. రామ్ని రెచ్చగొట్టి మన మీదికి ఉసిగొలిపింది. మనం కాదన్న వాడితో రేవతి పెళ్లి చేస్తాను అంటోంది. రేపు మన చేతుల మీదుగా నిశ్చయ తాంబూలాలు ఇచ్చి పుచ్చుకునేలా చేస్తుందంట. హ, ఏ ధైర్యంతో ఆ మాట అందో అర్థం కావడం లేదు. తనంటే మాత్రం మనం చేస్తావా ఏంటి? రామ్ మనకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు కదా. రామ్ కోసమైనా మనము చెయ్యక తప్పదేమో. ఎవరి కోసం మనం మెట్టు దిగాల్సిన అవసరం లేదు మహా. మనం పెద్దవాళ్ళమా లేక వాళ్ళ? మనం చెప్పింది వాళ్ళు చేయాలి కానీ వాళ్ళు చెప్పింది మనం చేయడమేంటి? నువ్వు ఆ మాట మీదే ఉండు జన. మిగతా కథ నేను నడిపిస్తాను.
కలకత్తా ముఖర్జీ గారి ఫోను మహా. ఆ, ముఖర్జీ గారా? మాట్లాడు జనా. హలో ముఖర్జీ సార్, గుడ్ ఈవినింగ్. చేయకూడని టైంలో ఫోన్ చేశాను, సారీ. అయ్యో, మీరు ఫోన్ చేయడమే మా అదృష్టం సార్. మీలాంటి పెద్ద బిజినెస్ మ్యాన్తో పరిచయం అవడం మేం చేసుకున్న పుణ్యం. ఎలా ఉన్నారు? బిజినెస్ ఎలా నడుస్తుంది? ఆల్ గుడ్ సార్. ఆ మధ్య మీరు మాకో ప్రాజెక్ట్ ఇస్తామన్నారు. దాని గురించే కాల్ చేశాను. ఆ కాంట్రాక్ట్ మీకే ఇవ్వాలని మా కంపెనీ డైరెక్టర్స్ని ఏకగ్రీవంగా ఒప్పించాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మా మీద నమ్మకంతో 200 crores కాంట్రాక్ట్ ఇస్తున్నారు. యూ డిజర్వ్ ఇట్ జనార్దన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరెప్పుడు రమ్మంటే అప్పుడు కలకత్తా వస్తాం. నో 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 నో, నేనే రేపు హైదరాబాద్ వస్తున్నాను. రేపు మార్నింగ్ మా బ్రాంచ్ ఆఫీస్కి వచ్చి కలవండి. కాంట్రాక్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ష్యూర్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ సార్. కంగ్రాట్స్ మహా. 200 కోట్ల కాంట్రాక్ట్ మనకి రాబోతోంది. ఈ ప్రాజెక్ట్ ఎలాగైనా సక్సెస్ చేశామంటే ముఖర్జీ గారు మనకు మరిన్ని ఆఫర్స్ ఇస్తారు. ఈ కాంట్రాక్టుతో మన కంపెనీ షేర్సు, ప్రాఫిట్, రెప్యుటేషను అన్నీ పెరుగుతాయి. మనం నేషనల్ లెవెల్లో ఫేమస్ అవుతాం మహా. ఏంటి మహా, ఏం ఆలోచిస్తున్నావు? కలిసొచ్చే సమయానికి కాంట్రాక్ట్ నడిచొచ్చింది జనా. ఈ కాంట్రాక్ట్ మనకి 2 విధాలుగా ఉపయోగపడబోతోంది. రేపు సీతకి మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్ట్ ఇస్తాను. రామ్ కూడా నోరెత్తలేడు. మధు ఎక్కడికి వెళ్ళింది? ఇంకా ఇంటికి రాలేదు. మధు, ఆగు మధు. ఏమైంది? పిలిచినా పలక్కుండా అలా వెళ్ళిపోతున్నావేంటి? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఈ కన్నీళ్ళేంటి? చెప్పు మధు, ఏం జరిగింది? మార్నింగ్ న్యూస్ పేపర్లో క్లాసిఫైడ్లో యాడ్ చూసి జాబ్ కోసం ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ వాడు నిన్నేమైనా అన్నాడా? చెప్పు మధు. మీ ఆయనకి కాలు లేదు, తనతో ఏం కాపురం చేస్తావు? నేను చెప్పినట్టుగా వింటే మంచి జాబ్, ఎక్కువ శాలరీ ఇస్తానని చాలా అసహ్యంగా మాట్లాడాడు సూర్య. నేను ఎదురు తిరిగితే వినకూడని మాటలు ఎన్నో అన్నాడు. వాడిని చెప్పుతో కొట్టాలనిపించినా ఏమీ చేయలేక ఏడుస్తూ వచ్చేసాను సూర్య. నిన్నంత మాట అన్నందుకు వాణ్ణి చంపేయాలన్నంత కోపంగా ఉంది మధు. కానీ నాకు ఆ శక్తి లేదు. నన్ను క్షమించు, జరిగింది మర్చిపో. నువ్వు చేయలేని పని నేను చేస్తాను సూర్య. మన ఇంటి ఆడపిల్లని అన్నకోడని మాట్లాడినా వాడి తల నరికేస్తాను. బావగారు, వాడెవడు? వాడి ఆఫీస్ ఎక్కడ? చెప్పు మధు, ఇప్పుడే వెళ్ళి వాడిని చంపేసి వస్తాను. చెప్పు. ఏంటి తను చెప్పేది, మీరు చేసేది?
కట్టుకున్న మొగుడు ఇంట్లో పడుంటే టింగురంగా అని సింగారించుకొని పెళ్ళ మూరు మీద పడితే మగాళ్ళు ఇలాంటి మాటలే అంటారు. నోర్మోయ్ మధుని ఓదార్చాల్సింది పోయి తప్పు చేసిన వాడిని సమర్థిస్తున్నావా?